బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్ విసిరారు. సీఎం రేవంత్ కు కేటీఆర్ విసిరిన ఛాలెంజ్ కు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఈ రోజు మంత్రి కోమటిరెడ్డి మీడియా ప్రతినిధులతో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, నేను నా నియోజకవర్గం నల్గొండలో రాజీనామా చేస్తా. కేటీఆర్, నువ్వు సిరిసిల్లలో రాజీనామా చేయి. ఇద్దరం కలిసి సిరిసిల్ల నుండి పోటీ చేద్దాం. కేటీఆర్, నీ సొంత నియోజకవర్గం సిరిసిల్లలో నేను గెలుస్తా. సిరిసిల్లలో కనుక కేటీఆర్పై పోటీ చేసి నేను ఓడిపోతే రాజకీయాలకు దూరంగా ఉంటా. ఒకవేళ కేటీఆర్ నాపై ఓడిపోతే రాజకీయాలకు దూరంగా నువ్వు ఉంటావా? కేటీఆర్ ఓడిపోతే బీఆర్ఎస్ పార్టీ మూసేస్తా అని కేసీఆర్ ప్రకటన చేస్తారా అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్ విసిరారు. సిరిసిల్లలో నేను గెలిస్తే ఇక మీరు కారు షెడ్డు మూసేసుకోవాలని ఎద్దేవా చేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేటీఆర్ ఒక చిన్నపిల్లడు, అతనికి టెక్నికల్గా నాలెడ్జ్ లేదని సెటైర్ వేశారు. నా స్థాయి కేటీఆర్ది కాదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కేటీఆర్కు క్యారెక్టరే లేదని, లక్షల కోట్లు మాత్రమే ఉన్నాయని విమర్శించారు. నాకు క్యారెక్టర్ ఉంది కానీ నా దగ్గర డబ్బులు లేవని అన్నారు. కేటీఆర్ సిరిసిల్లలో 100 కోట్లు ఖర్చు చేసి కేవలం 30,000 మెజార్టీతో గెలుస్తాడా? నేను కనుక అలా గెలిస్తే రాజీనామా చేసేవాడిని కీలక వ్యాఖ్యలు చేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.